వెల్కమ్ టు డి10. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద దేశమంతా అట్టుడుకుతుంది. ఇప్పటి వరకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టుబడుతుంది. వరుసగా ఆ పని చేయకపోగా వరుసగా పార్లమెంట్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎవరో కాదు, ఏకంగా చట్టాన్ని లేదంటే ఆ రాజ్యాంగాన్ని కాపాడవలసిన హోంమంత్రియే ఆ అలిగేషన్ లో ఉన్నాడు. దాంతో పాటు ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ కు వెళ్తున్న క్రమంలో అడ్డుకున్నారని చెప్పి రాహుల్ గాంధీ మీద బీజేపీ ఎంపీలు కంప్లైంట్ చేశారు. ఈయన తోస్తేనే గాయాలైనాయని చెప్పి కేసు కూడా నమోదు చేశారు. ఇట్లాంటి పరిస్థితుల్లో దేశమంతా కూడా అంబేద్కర్ కు అవమానించిండ్రు అని చెప్పి అన్ని సెక్షన్లు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, అమిత్ షా ఏమన్నాడు, వాళ్ళ ఆశయాలను మేము నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ అంటుంటే మేమే నెరవేర్చామని బీజేపీ అంటుంది. వీటిని మోడీ కూడా సమర్థిస్తున్న పరిస్థితి ఉంది అమిత్ షా వ్యాఖ్యల్ని. వాటిని విశ్లేషించడానికి మనతో పాటు రాజు గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే రాజు గారు. నమస్కారం. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు వివాదం రేగుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది దేశంలో గురించి వివరంగా చెప్పాలి అని అంటే, రాజ్యసభలో రాజ్యాంగం మీద జరిగిన చర్చకి సమాధానం ఇస్తూ అమిత్ షా గారు ఏం మాట్లాడారన్నది ఇప్పుడు రాజ్యసభ దీంట్లోనే రికార్డ్స్ లోనే ఉంటుంది. అందులో తొలగించేది ఏమి ఉండదు, అందులో ఫిల్టర్ చేసేది ఏమి ఉండదు, అందులో జొప్పించేది కూడా ఏముండదు. అందువల్ల పాలక పక్షంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, దాని నాయకుడైన ప్రధానమంత్రి, అట్లాగే హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమిత్ షా మీద వచ్చిన ఎలిగేషన్స్ మీద, అవి ఆరోపణలే అయి ఉండొచ్చు. ఆ ఆరోపణల మీద నిష్పాక్షికంగా జరపవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మోడీ ప్రభుత్వం మీద ఉంది. కానీ అది చేయకుండా ఇప్పుడు కౌంటర్ ధర్నాలు పెడుతున్నారు. అదేంటి? నెక్స్ట్, ఇదేదో పబ్లిక్ గా రోడ్డు మీద జరిగిన వ్యవహారం కాదు, పార్లమెంట్ లో జరిగింది. పార్లమెంట్ లోకి ఎవరిని పెడితే వాళ్ళని అనుమతించే పరిస్థితి ఉండదు. అందువల్ల అటువంటి అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలోనే ఇంత దురదృష్టకరమైన సంఘటన. ఇప్పుడు మీరు మొదట్లో చెప్పారు, అసలు ఇద్దరు ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు సీరియస్ గా ఐసీయూలో ఉన్నారు అంటే అంత దారుణంగా ఏం జరిగింది? వాటికి మొత్తం పార్లమెంటు ఆవరణ అంతా సిసి కెమెరాలతో ఉంటుంది, మొత్తం భద్రతా సిబ్బంది ఉంటారు, మార్షల్స్ ఉంటారు. మరి ఇంత పకడ్బందీగా ఇంత అత్యంత భద్రత కలిగిన ప్రదేశంలో జరిగిన ఘటన మీద పాలకపక్షం తను ముందుకొచ్చి దాని మీద స్వతంత్రంగా మేము విచారణ జరిపిస్తాం, నిజానిజాలను తేలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి అబద్ధాలా నిజాలా అన్నది మేము చేస్తామని వాళ్ళు ముందుకు రావాలి. కానీ ఈ కౌంటర్ ధర్నాలు ఏమిటాయి? ఇది బీజేపీ కొత్త సంస్కృతిని సృష్టిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు గాని నిన్న గాని మొత్తం దేశమంతా అంబేద్కర్ వ్యాఖ్యల మీద స్పందిస్తుంది. అనేక డిమాండ్లు కూడా పెడుతున్నారు. అంబేద్కర్ లేకుంటే పలానా వాళ్ళకి ఇది వచ్చేదా అది వచ్చేదా. అసలు ఇంత రియాక్షన్ జనంలో గాని లేదనుకుంటే మేధావుల్లో గాని మిగతా సెక్షన్స్ లో రావడానికి కారణం ఏమంటారు? అంబేద్కర్ అందరివాడు. ఆయన్ని రిజర్వేషన్లు తీసుకొచ్చారు కాబట్టి దళితులకో లేకపోతే గిరిజనులకో లేదు కొత్తగా చట్టంలో వచ్చిన ఓబీసీ వాళ్ళకో కాదు. ఆయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, మన రాజ్యాంగాన్ని రచించిన ఆయన, విజ్ఞానవంతుడు. నెక్స్ట్, తను ఏదైతే ఒక సెక్షన్ ని రిప్రజెంట్ చేశారో వాళ్ళ ఉద్ధరణతో పాటు ఆయన అక్కడ ఆగిపోలే. అసలు భారతదేశం ఎట్లా ఉండాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఐక్యంగా అంటే ఎటువంటి రాజ్యాంగం కావాలి అని చెప్పేసి దానికి అహర్నిశలో కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. అది ఇప్పుడు 75 ఏళ్ళైనా ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది, భారతదేశాన్ని మొక్కలు కాకుండా నిలబెట్టింది అన్నది అది అంబేద్కర్ గారిది. అందువల్ల అటువంటి అంబేద్కర్ గారి మీద రాజ్యసభలో బాధ్యతాయుతమైన చర్చకి సమాధానం ఇస్తున్న సందర్భంలో అమిత్ షా
మాట్లాడినవి మాత్రం చాలా అభ్యంతరకరం. అసలు ఆయన ఏం మాట్లాడిండు అభ్యంతరకరం ఓకే, కానీ ఆయన ఏం మాట్లాడింది ఏంది అభ్యంతరం చెప్పండి అండి. అది నేనే చెప్తున్నాను కదా, అది పార్లమెంట్ లో ఉంది. మరి ప్రభుత్వాన్ని బయటికి పెట్టమనండి ఏం మాట్లాడారు అన్నది. ఇవాళ వార్తల్లో వచ్చింది. ఎందుకు మీరు అంబేద్కర్ అని మీరు నామజపం చేస్తారు? అంబేద్కర్ జపం కాదు, మీరు దేవుడు అని మీరు జపం చేయండి, పుణ్యం వస్తుంది అన్నారు. అంటే అర్థం ఏంటి? నాకు అంబేద్కర్ దేవుడు, దళితులకి అంబేద్కర్ దేవుడు, భారతదేశానికి రాజ్యాంగం తీసుకొచ్చిన ఆయన, రాజ్యాంగం సృష్టికర్త, రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ఆయన ప్రజలందరికీ దేవుడు. మరి ఆయన దేవుడుగా వాళ్ళు కొలుస్తున్నారు. మరి అది అంత అభ్యంతరకరం. ఇంకేం మాట్లాడారు అన్నది మరి తీర్మానం అందరికీ లైవ్ కూడా వచ్చింది, రికార్డ్స్ ఉన్నాయి. అందువల్ల ఏం మాట్లాడారు అన్నది కాకుండా అసలు పాలకపక్షం అయి ఉండి బాధ్యతతో వాళ్ళు చేయకుండా ఆ ప్రతిపక్షం చేయొచ్చు, ప్రతిపక్షం ధర్నా చేయొచ్చు, ఆందోళన చేయొచ్చు, ప్లేకార్డ్స్ ప్రదర్శించవచ్చు, అది వాళ్ళ హక్కు. అది ఇంతకుముందు బీజేపీ చేయలేదా? మరి అందువల్ల ఏం మాట్లాడారు అన్నది అందరి ముందు ఉంది, ఎలా మాట్లాడారు అన్నది అందరి ముందు ఉంది. నెక్స్ట్ మోడీ గారు మాట్లాడినప్పుడు కూడా లోక్సభలో ఏం చెప్పారు? అమిత్ షా గారు కూడా అదే మాట్లాడారు. ఏం మాట్లాడారు? మేము అంబేద్కర్ ని మేము గౌరవించాం. అవును, ఇప్పుడు అంబేద్కర్ ని గౌరవిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అంబేద్కర్ కి స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఆయన ఊర్లో అభివృద్ధి చేస్తూ అక్కడ ఆయనకు అనుబంధం ఉన్న వాటి 5 ప్లేసులు గౌరవిస్తూ వాటికి నిధులు ఇస్తూ ఆయనను అన్ని విధాలుగా చేస్తూ ఎస్సీ ఎస్టీల కోసము, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన ఆయన కోరుకున్నది ఏదైతే ఉందో చట్టాలను కూడా బలోపేతం చేయాలి. ఇది మీకు కాంగ్రెస్ వాళ్ళకు కానీ, మీలాంటి విశ్లేషకులకు కానీ, మేధావులకు కానీ అసలు కనిపించవా బీజేపీ చేసిన మంచి పనులు? అసలు అంబేద్కర్ కోరుకున్నది తన విగ్రహాలు పెట్టమని కాదు, తనకి గౌరవం ఇవ్వమని కాదు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచారు, ఆయన అనేక ఉపన్యాసాల్లో కూడా చెప్పారు, అనేక రచనల్లో కూడా ఆయన చెప్పారు. భారతదేశంలో అసమానతలు పోవాలి అని అంటే ఆ రాజ్యాంగంలోనే పొందుపరిచారు కూడా. ఓటు హక్కు ఇచ్చినంత మాత్రాన పోదు, సామాజిక అసమానతలు పోవాలి, ఆర్థిక అసమానతలు పోవాలి అని ఇంకో విషయం కూడా రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు చెప్పారు కూడా. రిజర్వేషన్లు కల్పిస్తుంది 10 సంవత్సరాల వరకే. అంటే 10 సంవత్సరాల్లో భారత పాలక వర్గం సిన్సియర్ గా పనిచేస్తే, సిన్సియర్ గా ఎఫర్ట్ పెడితే 10 ఏళ్లలో సామాజికంగా వెనకబడిన వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి, విద్యలో అవకాశాలు ఇవ్వడానికి రాజ్యాంగంలో రిజర్వేషన్లు 10 ఏళ్ళు పెట్టారు. కానీ అంబేద్కర్ గారు కోరుకున్నది ఏంటి? రాజ్యాంగంలో పొందుపరిచింది ఏంటి? ఆర్థిక అసమానతలు పోవాలన్నారు. మరి ఇప్పుడు ఆర్థిక అసమానతలు పోగొట్టారా మోడీ గారు? అవిద్య పోవాలన్నారు, పోగొట్టారా మోడీ గారు? 77 ఏళ్ళు అయింది ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, 75 ఏళ్ళు అయింది రాజ్యాంగం వచ్చి. మరి 75 ఏళ్ళు అయిన సందర్భంగానే ఇప్పుడు రాజ్యాంగం మీద 2 రోజులు పార్లమెంట్ లోక్సభలో, 2 రోజులు రాజ్యసభలో మాట్లాడారు. మరి అదే రాజ్యాంగంలో పొందుపరిచిన అందరికీ విద్య ఇప్పటికీ ఎందుకు రాలేదు? అందులో మోడీ గారు చెప్పారు గర్వంగా నేను 11వ ఏట కూడా ఉన్నా అని చెప్పినని. గతంలో 6 ఏళ్ళు మళ్ళీ ఎన్డీఏ ఉంది, మధ్యలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు వచ్చాయి. మరి ఎందుకు అందరికీ విద్య అందలేదు? ఎందుకు పేదరికం పోలేదు? ఎందుకు ఆకలి పోలేదు? ఎందుకు నిరుద్యోగం పోలేదు? ఎందుకు పని చేస్తానని అంటే పని దొరకటం లేదు? అందుకే మీ అంబేద్కర్ కోరుకున్న ఆశయాలు నెరవేర్చడం కోసమే ఈ 10 ఏళ్ల పాటు పేదరికంలో ఉన్న వాళ్ళను 25 కోట్ల మందిని బయటపడేయడము, అనేక పథకాలు గృహ వసతికి గాని, విద్యకు గాని, లేకుంటే ఎస్సీ ఎస్టీ చట్టాలను బలోపేతం గాని, ఇవన్నీ అనేక పథకాలు చేసి ఆయన ఆశయాల బాటలో నడుస్తున్నాడు కదా మోడీ. 25 కోట్లలో పేదవాళ్ళు బయటకు తీసుకొచ్చామని చెప్పారు కదా. అవును, ఎక్కడెక్కడ వచ్చారు లెక్క చెప్పమనండి. అసలు ఇంతవరకు జనగణనే చేయని ఆయన, కులగణనే అంగీకరించిన ఆయన, మరి ఎక్కడ 25 కోట్లు వచ్చారు? ఇది తప్పు అని చెప్పి ప్రపంచంలో అనేక వార్తలు చెప్పారు. భారతదేశంలో పేదరికం పెరిగిందని చెప్పారు. మీరు ప్రపంచ వార్తలు వింటారు కానీ మోడీ గారి వార్తలు వినరు. మేము మోడీ గారి వార్తలు వినకూడదు, ఎవరు నిజాలు వినాలి. నేను బాగుపడ్డానా లేదా అని చెప్పాలి. లేదు 25 కోట్ల మందిని నేను దారిద్ర్యం నుండి పైకి తీసుకొచ్చానన్నారు. మరి అదే మోడీ గారు నేను 81 కోట్ల మందికి
ఉచిత బియ్యం రేషన్ ఇస్తున్నామని చెప్పారు. ఏది కరెక్ట్? 81 కోట్ల మందికి నేను ఉచిత రేషన్ ఇస్తున్నాను, ఇంకొక 5 ఏళ్ళు ఇస్తున్నానని మొన్న కూడా చెప్పారు కదా. ఇప్పటికీ అది కొనసాగుతుంది కదా. మరి అదే ఏది మోడీ గారి మాట ఏది తీసుకోవాలి? అవును. అట్లాగే మీరు అన్నట్టు గృహాలు ఇచ్చామన్నారు, ఎన్ని కట్టారు? అందులో ఎంతమంది దళితులకి, గిరిజనులకి, వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇచ్చారు? లెక్క తీయమనండి, లెక్క చెప్పానండి. అది కదా పార్లమెంట్ లో చెప్పవలసింది. నేను జన్ధన్ చేశా, అకౌంట్లు ఓపెన్ చేశాం, లేకపోతే గృహాలు కట్టాం, లేకపోతే ఆయనకి స్మారక చిహ్నాలు కట్టాం. అది కాదు, ఈ లెక్కలు తీయమనండి. ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది కదా, లెక్కలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా మోడీ గారు. 30 లక్షల ఖాళీలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి. మరి 30 లక్షల మందికి ఇచ్చింటే మరి 15 మంది ఎస్సీలు వచ్చేవాళ్ళు, 7.5% ఎస్టీలు వచ్చేవాళ్ళు, 27% బీసీలు వచ్చేవాళ్ళు, 10% అగ్ర కులాల్లో ఉన్న వెనుకబడిన పేదరికంలో ఉన్న వాళ్ళు వచ్చేవారు, అలాగే వికలాంగులు వచ్చేవాళ్ళు, అలాగే సైన్యంలో పనిచేసి ఉద్యోగాలు కోరుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇట్లా వచ్చేవాళ్ళు. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు లెక్క చెప్పమనండి. అలాగే ఎన్ని గృహాలు ఇచ్చారో లెక్క చెప్పమనండి. ఎంతమందికి గ్యాస్ ఇచ్చామో చెప్పమనండి. ఎంతమందికి నేను స్వచ్ఛ భారత్ పేరు మీద టాయిలెట్స్ ఇప్పించానని చెప్పమని లెక్కలు చెప్పమనండి పార్లమెంట్ లో. మరి పార్లమెంట్ సజావుగా నడపమనండి. అపోజిషన్ లేవనెత్తిన ప్రశ్నలకి, లేదు మాలాంటి మేధావులో, విశ్లేషకులో, అభివృద్ధి కాముకులో, సమానత్వం కావాలని కోరుకున్న వాళ్ళకు లెక్కలు పార్లమెంటు సాక్షిగా చెప్పమనండి. లెక్కలు చెప్పకుండా ఉపన్యాసాలు ఎందుకు? ఇదేమి ఎన్నికలు కాదు ఉపన్యాసాలు ఇవ్వడానికి, ఎన్నికలు కాదు వాగ్దానాలు చేయడానికి. పార్లమెంట్ లో మోడీ గారిని, అదే అమిత్ షా గారిని ముందు లెక్కలు పెట్టమనండి. మేము మా 10 ఏళ్లలో ఇంతమందికి మేము పైకి తీసుకొచ్చాం, ఇంతమందికి విద్యను అందించాం, ఇన్ని గ్రామాల్లో మేము విద్యుత్తుని అందించాం, ఇన్ని గ్రామాల్లో మేము పారిశుధ్యాన్ని వాళ్ళకి కల్పించాం. ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు కదా. తీర్మానం లెక్కలు చెప్పమనండి. మరి పార్లమెంట్ నడపమనండి. పార్లమెంట్ నడపకుండా వాళ్ళు కౌంటర్ ధర్నాలు చేయడం అంటేనే అర్థం ఏంటి? కౌంటర్ ధర్నాలు దేనికి? పార్లమెంటు నడిపి పెట్టమనండి. ప్రతిపక్షాలని ప్రజల ముందు నిలబెట్టమనండి. అది చేయాలి. మనం కోరుకోవాల్సింది అది. అంతేగాని కౌంటర్ డిమాండ్లు పెడితే కౌంటర్ గా బీజేపీ వాళ్ళతో చేస్తే ఇప్పుడు పార్లమెంట్ ఏమైంది? పార్లమెంట్ లో కొట్లాట నిజంగా జరిగిందా, జరగలేదా? మరి అది ఎవరు తీయాలి? ప్రభుత్వం తీయాలి. మరి ఇప్పుడు దానికి బాధ్యులు ఎవరు? హోంశాఖ మంత్రులే ఉన్నారు. మరి ఆయన రిజైన్ చేయమనండి. నేను రిజైన్ చేస్తాను ఉన్నారు కదా అమిత్ షా గారు, రిజైన్ చేయమనండి. మీకు పాక్షికంగా విచారణ జరిపించమనండి మోడీ గారిని. ఆయన వ్యాఖ్యలు వక్రీకరించి ఇష్టం నాటి చేస్తే మా రిజైన్ కావాల్సి వస్తే అది దానికి కూడా పదవి కూడా నిజంగా వక్రీకరిస్తే ఇప్పుడు లేటెస్ట్ గా వార్తల్లో వచ్చింది. అసలు ట్విట్టర్ వేదికగా ఉన్నది ఎక్స్ ని ప్రభుత్వమే కోరింది. ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా అమిత్ షా వ్యాఖ్యల మీద దుమారం లేచిందో, దాని మీద అనేక వీడియోలు వచ్చాయో వాటన్నిటినీ బ్యాన్ చెయ్యి అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా అఫీషియల్ గా గవర్నమెంటే ఇచ్చిందని చెప్పేసి. గవర్నమెంట్ ఎవరిని కోరింది? ట్విట్టర్ ని, ఎక్స్ వాళ్ళని కోరారు. అది ఉంది. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. వాళ్ళకి మెయిల్స్ కూడా వచ్చాయి. వాళ్ళు కూడా చెప్పారు మేము బ్యాన్ చెయ్యం, ఇది వాళ్ళకి మాట్లాడుకునే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళు మాట్లాడుకుంటారు, మాకు బ్యాన్ చేసే అధికారం లేదు, మేము చెయ్యమని చెప్పారు. అది మెయిల్స్ ఉన్నాయని చెప్పి చూపిస్తున్నారు. అందువల్ల ఏమి నిజాలు ఇందులో పార్లమెంట్ లో తేల్చమనండి, ప్రజల ముందు పెట్టమనండి. నిజంగా ప్రతిపక్షం తప్పు చేస్తే, ప్రతిపక్షం ఆరోపణలు చేస్తే, మీరన్నట్టు ప్రతిపక్షాలు అమిత్ షా గారి మాటల్ని వక్రీకరిస్తే, మరి అమిత్ షా గారు మాట్లాడింది ఇది, ప్రతిపక్షాలు చెబుతుంది ఇది అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టమనండి. ఇప్పుడు అదే చేస్తున్నారు. కేసు పెడుతుంది అది కాదు. ఇద్దరికి రాహుల్ గాంధీ గారు వల్ల ఇద్దరికి దెబ్బలు తగిలాయి. అంత దెబ్బలు తగిలాయి కావాలి. ఆయన ఎయిమ్స్ లో ఉన్నారని వార్తల్లో వచ్చింది. వాళ్ళు ఐసీయూలో ఉన్నారని, అలాగే మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ఏంటి? హంగామా. అలాగే ఇప్పుడు ఒక మహిళ నాగాలాండ్, నార్త్ ఈస్ట్ నుండి వచ్చిన నాగాలాండ్ మహిళ, నేను ఎస్టీ మహిళని నాకు అవమానపరిచారు అని చెప్తున్నారు. తీమనండి పార్లమెంట్ లో. ఇవన్నీ ఎక్కడ జరిగాయి?
పార్లమెంట్ జంతర్ మంతర్ దగ్గర జరగలే, ఢిల్లీలో లేదు, ప్రజల సమక్షంలో జరగలే, పార్లమెంట్ లో జరిగింది. పార్లమెంట్ కు వెళ్తున్నప్పుడు జరిగింది. ఆయన అక్కడ ఎవరిని రాణిస్తారు? మనల్ని రానివ్వరు. మనం వెళ్ళాలి అని అంటే పాస్ తీసుకోవాలి. అది కూడా ఆడియన్స్ ఇచ్చే గ్యాలరీలోకి వెళ్ళాలి. వాళ్ళకి ప్రత్యేకమైన రూట్ ఉంటుంది. మరి ఎవరు చేశారు ఇది? అంటే బీజేపీ ఎంపీలు చేశారా? లేదు కాంగ్రెస్ ఎంపీలు నిజంగా రాహుల్ గారు ప్రోత్సహిస్తే కొట్టారా? మరి గాయాలు ఏంటి అసలు? ఎయిమ్స్ లో జాయిన్ అవ్వడం ఏంటి? అది 2 ఎంపీలు. వాళ్ళు ఐసీయూలో ఉండడం ఏంటి? ఏమైంది? లేదు వీళ్ళే కొట్టి చేర్పించారా? ఇవన్నీ బయట ఎప్పుడు వస్తాయి? బయట నిజాలు తేల్చమనండి. ముందు అసలు హోంమంత్రిని రిజైన్ చేయమనండి. ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అంటే మీకు ప్రతిపక్షాలకు కావాల్సింది ఆయన రిజైనే. ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు వచ్చాయి. అది దాన్ని ప్రతిపక్షాల డిమాండో ఇంకొకరి డిమాండో కాదు, అసలు నైతిక బాధ్యత వహించడం అంటారు. ఇప్పుడు రాజకీయాలు దురదృష్టంగా ఎలా తయారయ్యాయి. కానీ ఇంతకుముందు రైలు యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేసిన ఆయన ఉన్నారు. కానీ ఇప్పుడు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అశ్విని కుమార్ గారికి ఇంకా అడిషనల్ పోర్ట్ఫోలియోస్ ఇస్తున్నారు మోడీ గారు. దాని మీద ఏమీ లేదు. ఇప్పుడు ఆ చర్చల్లోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఎవరి చేతిలో ఉంది అధికారం? ఎన్డీఏ చేతిలో ఉంది. ఎవరు దానికి నాయకులు? మోడీ గారు. ఎవరు హోంశాఖ మంత్రులు? అమిత్ షా గారు. అమిత్ షా గారి మీద ఆరోపణ వచ్చింది. ఆయన మరి హోంమంత్రిగా ఉంటే నిష్పాక్షికంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తారా? ఢిల్లీ పోలీస్ ఎవరి చేతిలో ఉంటుంది? అమిత్ షా గారి చేతిలో ఉంటుంది. ఆయనకి హోం మంత్రికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తారా? మరి అందువల్ల ఆయన్ని అది నా నిజాయితీని నిరూపించుకోవాలి. నిజంగా అమిత్ షాకి నిజాయితీ ఉంటే ఆయన నిన్న అన్నారు నేను రిజైన్ చేస్తానని చెప్పి చేయమనండి, మళ్ళీ అవ్వమనండి. విచారణ అయిపోయిన తర్వాత ఆయన మీద ఏమీ లేవు, ఆయన ఏమీ అనలేదు, మాటలు వక్రీకరించారు అని కానీ నిజాలు తేలితే ఆయన తీయమనండి. అలాగే మోడీ గారు కూడా అసలు నేను ఎస్సీ ఎస్టీలకి లేదు అంబేద్కర్ గారి ఆశయాలకి ఏం చేశాను? విగ్రహం పెట్టాను, లేదు స్మారక స్తూపం కట్టాను, లేదు ప్రపంచ దేశాల్లో నేను అంబేద్కర్ విగ్రహాలు పెట్టాను, లేదు అంబేద్కర్ లైబ్రరీలు పెట్టించాను. ఎవరికి కావాలి? అది కోరుకోలే. భారతదేశంలో అంబేద్కర్ గారు కోరుకుంది, రాజ్యాంగంలో ఆయన పొందుపరిచింది, వాటి హక్కులు ఏమనండి. ఇప్పటికి మీరు దేవాలయాల్లో దళితుల్ని చట్టం తీసుకొస్తారా? అర్చకుల కింద చేయండి. అసలు బీజేపీ చెప్పిందేంటి? సనాతన ధర్మం ఆచరించండి, మాది మనుస్మృతి. మీరేమో అది వాళ్ళు చెప్తుంది. మరి సనాతన ధర్మం అంటే ఏంటి? మనుస్మృతిలో ఏముంది? అసలు ఎట్లా వర్ణించారు వాళ్ళు? మొత్తం అంతా ఎట్లా తీసుకొచ్చారని తెలుసు. అందువల్ల మోడీ గారు ఏం మాట్లాడినా, బీజేపీ ఏం మాట్లాడినా వాళ్ళ సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆర్ఎస్ఎస్ చెప్తుంది ఏంటి? సనాతన ధర్మం. రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పారు. మరి ఆర్ఎస్ఎస్ చెప్పారు. మరి రిజర్వేషన్లు ఉండకూడదని ఆయన అంబేద్కర్ని ఎట్లా గౌరవిస్తారు? మీరు రిజర్వేషన్లు ఉండవు కానీ వాళ్ళు అంటారు. మహిళలకు రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? అదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చింది ఎవరు? మోడీ నాయకత్వంలోనే కదా. రిజర్వేషన్లకు వాళ్ళు వ్యతిరేకమైతే ఇవేమి తెచ్చిండ్రు? కౌంటర్ గా తెచ్చారు. ఎవరికి కౌంటర్? ఎవరికి? ఎన్నికల ముందు తెచ్చారు. మీకు మీరు అన్న దాంట్లో ఉంది ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈడబ్ల్యూఎస్ ఎవరికి వర్తిస్తుంది? అగ్రకున్న వర్ణాలలో పేదవాళ్ళకు వర్తిస్తుంది. మరి వాళ్ళకి న్యాయం చెయ్యాలన్నా 2019 ఎన్నికల ముందు ఆ చట్టం తీసుకొచ్చారు. మరి 2019 నుండి 2024లో మళ్ళీ గెలిచారు. మరి ఎంతమందికి నేను ఇచ్చానో ఉద్యోగాలు చెప్పమనండి పార్లమెంట్ లో. ఎస్, నేను రిజర్వేషన్ల కోసమే ఉన్నాను, రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేస్తాను అని చెప్పమనండి. అలాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు తీసుకురమ్మనండి. మోడీ గారి చేతిలో ఉంది కదా. అప్పుడు ప్రతిపక్షాలు కానీ వ్యతిరేకిస్తే ప్రతిపక్షాలు ప్రజలే చేకరించుకుంటారు కదా. మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ప్రవేశపెట్టమనండి, ప్రభుత్వ ఉద్యోగాలు నింపమనండి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, బ్యాంకులు, ఇన్సూరెన్స్, పబ్లిక్ సెక్టర్, వాటిలో ఉద్యోగాలు నింపమనండి. అందులో చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్ల ప్రకారం రిక్రూట్మెంట్ చేయమనండి. మీరేమో అమిత్ షా గారు, మోడీ గారు అసలు స్పష్టంగా
దాని మీద విచారణ చేయట్లేదు, వాళ్ళ స్పందనలు సరిగ్గా లేవు, అంబేద్కర్ ను అవమానించారని ప్రతిపక్షాలు గాని మీలాంటి వాళ్ళు గాని బీజేపీ అవమానించిందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ అవమానించింది. మేము కలలో కూడా అంబేద్కర్ ను అవమానించే సిద్ధాంతం ఉన్న పార్టీ నుంచి మేము రాలేదు, అవమానించలేదని అమిత్ షా గారు స్పష్టంగా విలేకరుల సమావేశంలోనే చెప్పారు. నేను ఇప్పుడు అమిత్ షా గారిని, మోడీ గారిని, బీజేపీని సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను. అసలు అవమానించారు, వాళ్ళ సిద్ధాంతం ఏంటి? భారతదేశానికి ఏ సిద్ధాంతం ప్రాతిపదిక మీద వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు? వాళ్ళ సిద్ధాంతం ఏంటి చెప్పమనండి. సనాతన ధర్మం అంటే ఏం ఆచరిస్తారో, ఈ ప్రజలు ఏం ఆచరించాలో వాళ్ళు ఏంటో చెప్పమనండి. వాళ్ళు డైరెక్ట్ మనుస్మృతిలో ఏముందో మనుస్మృతినే మేము రాజ్యాంగం, అసలు ఈ రాజ్యాంగాన్ని అంగీకరించిందే ఆర్ఎస్ఎస్, రాజ్యాంగాన్ని అంగీకరించిందే జనసంఘ్, వాళ్ళ బీజేపీ ముందు రాజకీయ విభాగం. అందువల్ల వాళ్ళు మాటలు కాదు చేతలు తీయమనండి. అట్లాగే ఖచ్చితంగా ఇప్పుడు అమిత్ షా గారు రాజీనామా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని అంటే ఆయన హోంమంత్రిగా ఉన్నారు. హోంమంత్రిగా ఉన్న ఆయన పోలీసు ఇది విచారణ ఇవన్నీ ఎట్లా నిష్పాక్షికంగా జరుగుతాయి? అందువల్ల ఆయన రిజైన్ చేయమనండి. మోడీ గారిని ఎంక్వైరీ పెట్టమనండి, విచారణ చేయమనండి. పార్లమెంటు 4 గోడల మధ్య జరిగింది, బహిర్గతం చేయమనండి. అమిత్ షా మాటలు వక్రీకరిస్తే చేయమనండి. అది నిజాయితీ నిరూపించుకోరు. అందులో మోడీ గారు ఆ నిజాయితీని నిరూపించుకుంటే మేమందరం అంగీకరిస్తాం. ఆ రూపంలో మోడీ గారిని రమ్మనమనండి, ప్రభుత్వాన్ని ఆ రూపంలో తీసుకెళ్ళమనండి, అమిత్ షాని రాజీనామా చేయమని చెప్పమనండి. అప్పుడు మనం మాట్లాడాలి. రాజ్యాంగం ప్రకారమే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, అదే విధంగా రాజ్యాంగం ప్రకారమే మేము నడుచుకుంటున్నాం అని అంటున్న క్రమంలో ఈ అంబేద్కర్ మీద చేసిన ఈ వ్యాఖ్యల మీద ఒక దేశ అధినేతగా ఉన్న మోడీ గారు వరుస ట్వీట్లు పెడుతూ అమిత్ షాకు మద్దతుగా మాట్లాడడం కానీ ట్వీట్స్ కానీ పెడతా ఉన్నారు. అసలు అంత ఆందోళన పడాల్సిన అవసరం ఏముంది మోడీ గారికి? అసలు అంత భయం ఎందుకు? ట్విట్టర్ ఎందుకు? నా ప్రశ్న అది. పార్లమెంట్ నడపమనండి. రేపటి వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్ నడపమనండి. పార్లమెంట్ లోకి వచ్చి మోడీని మాట్లాడమనండి. పార్లమెంట్ లోకి వచ్చి అమిత్ షాని పక్కన పెట్టి మిగతా మంత్రులతో మాట్లాడించమనండి. మిగతా ఎంపీలతో మాట్లాడించమనండి. రాజ్యసభలోను లోక్సభలోను అవి చేయమనండి. ఎస్, మేము అంబేద్కర్ ని కల్లో కూడా వ్యతిరేకించడం లేదు. మేము మనుస్మృతి మాది కాదు, సనాతన ధర్మం గురించి మేము మాట్లాడాం, రిజర్వేషన్ మేము కల్పిస్తాం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా కల్పిస్తాం, వాళ్ళందరినీ సామాజికంగా పైకి తీసుకొస్తాం, ఆర్థికంగా పైకి తీసుకొస్తాం, విద్యలో సమానత్వం చూపిస్తాం అని పార్లమెంట్ లో పెట్టి చెప్పమనండి. అది చాలు. మనం కోరుకుంటుంది అదే. ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు, పాలకపక్షం, పార్లమెంట్ కాదు, ప్రజలకు జవాబుదారి. మేము కోరుకుంటుంది అటు పాలకపక్షమైన ఇటు ప్రతిపక్షమైన నిజానిజాలు బయటకు వచ్చి ప్రజలకి ఉపయోగపడేవి పార్లమెంట్ లో చర్చలు పెట్టమనండి. ఉపయోగపడేవి. అంబేద్కర్ గారు కోరుకుంటుంది ఏంటి, పాలకపక్షం చెయ్యింది ఏంటి అని ప్రతిపక్షం చెప్పాలి. మీరు మొదటి నుంచి కూడా అంబేద్కర్ కోరుకున్నది చెయ్యలేదు బీజేపీ అని చెప్తూ వస్తున్నారు ఇంటర్వ్యూ మొత్తంలో కూడా. అసలు అంబేద్కర్ కోరుకున్నది ఏంటి, బీజేపీ చెప్తున్నది ఏంటి, మోడీ గారు చెప్తున్నది ఏంటి? నేను చెప్పాను కదా, అంబేద్కర్ గారు కోరుకున్నది అందరికీ విద్య, అసమానతలు పోవాలి, సామాజిక సమానత్వం రావాలి. మరి ఇది కోరుకుంది. మరి సామాజిక సమానత్వం వచ్చిందా? నేను అందుకే అన్నాను, గోళ్ళలో దళితుల్ని రమ్మనమనండి, ఎలా చేయమనండి, గొల్లల్లో అర్చకులుగా వాళ్ళని పెట్టమనండి. అదొక భాగం. అసలు వాళ్ళకి మంచినీళ్ళ బావులు అందరితో పాటు తాగడానికి కల్పించమనండి. ఇది అట్లాగే వాళ్ళకి విద్య వచ్చేటట్టు వాళ్ళకి అన్ని రకాల విద్యా సౌకర్యాలు కల్పించమనండి. అట్లాగే వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రభుత్వ వైద్య అందించమనండి. అలాగే ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ రంగంలోనూ ఉన్న వాటిల్లో ఉద్యోగాలు నింపమనండి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టమనండి. ఇవి అంబేద్కర్ గారు కోరుకుంది. దీని మీద చర్చ పెట్టమనండి. దీని మీద మేము 10 ఏళ్ళలో ఇంతమందికి ఇచ్చాం అని చెప్పమనండి. ఇవి మనం కోరుకోవాలి. ఇవి వాళ్ళు చెప్పాలి. పాలకపక్షం అయినా ప్రతిపక్షం అయినా పాలకపక్షాన్ని నిలదీయాలి. ఈ రూపంలో ప్రతిపక్షం. పాలకపక్షం చెప్పవలసింది ఎస్, మేము అంబేద్కర్ ని కలలో కూడా వ్యతిరేకించాం,
కాదు మేము అధికారంలో ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం, వాళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నాం, ఇన్ని చేసాం, ఇంకో 4 ఏళ్లలో మేము ఇంకా చేస్తాం అని చెప్పానండి. అది కావాలి. ఆ రూపంలో నేను కోరుకుంటుంది. అనేక విషయాల మీద ప్రేక్షకులకు వివరమైన విశ్లేషణ ఇచ్చినందుకు, సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.